జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకున్నాం కదా, ఎంతవరకు వచ్చామో శాంతి పర్వం 2వ ఆశ్వాసంలో ఉన్నాము. ఇప్పటి వరకు ఎంతవరకు చెప్పుకున్నాము? మహాభారత యుద్ధం అయితే ముగిసింది. ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. భీష్మ పితామహుడి దగ్గర ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడానికి అందరూ వెళ్ళారు. ఈ క్రమంలో శ్రీకృష్ణుడు భీష్ముడికి 3 వరాలు ఇచ్చాడు. ఒకటి ఏంటంటే, నీకు ఎలాంటి బాణం తగిలినటువంటి బాధ ఇక నుండి నీకు ఉండదు. రెండవది, ఆకలి దప్పికలు లాంటివి నిన్ను బాధించవు. మూడోది, అన్ని రకాల ధర్మ సూక్ష్మాలు నీకు అర్థమవుతాయని చెప్పేసి 3 వరాలైతే ఇచ్చేశాడు. ఆ రాత్రికి వాళ్ళు మళ్ళీ హస్తినాపురం వెళ్ళిపోయారు. ఇంతవరకు మనం గత ఎపిసోడ్లో చూసాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అసలు ఆ తర్వాత భీష్ముడి దగ్గరికి, అంటే ఇప్పుడు ఇంకా 56 రోజులు ఉన్నాయి కదా, ఈ 56 రోజుల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అసలు భీష్ముడి దగ్గరికి వెళ్లే క్రమంలో ధర్మరాజు ఎంత, అంటే ఒక రాజు ఎలా ఉండాలి అనేది ఎంత బాగా చెప్తాడు. అలాగే మొదటిగా అడిగినటువంటి ప్రశ్న ఏంటి, ఆ ప్రశ్నకి ఏ సమాధానం ఇచ్చాడు భీష్ముడు, ఈ క్రమంలో శ్రీకృష్ణుడికి భీష్ముడికి మధ్య జరిగినటువంటి చర్చ ఏంటి, ఇదంతా కూడా మనం ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. అంటే మొదటి రోజు వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది ఈ రోజు తెలుసుకుందాం. సో ఎప్పుడైతే ఆ రోజు రాత్రి చక్కగా సుఖంగా నిద్రపోతారు, తెల్లారి ఉదయం లేస్తారు. ముందుగా అందరికంటే ముందుగా నిద్రలేసేది శ్రీకృష్ణ పరమాత్ముడే కదా. ముందుగా చక్కగా నిద్రలేశారు. మంది మాగదులు అందరూ చెప్తుండగా ఆశీర్వాదాల మధ్యలో చక్కగా కృష్ణుడు నిద్రలేస్తాడు. కాలకృత్యాలు తీర్చుకుంటాడు. చక్కగా ముస్తాబవుతాడు. అద్దంలో తనను తాను చూసుకుంటాడు. ఇది అద్దం అనేటువంటి మాట మీకు ఎందుకు చెప్పానంటే, ఆ రోజుల్లోనే అసలు మహాభారతంలో అద్భుతమైనటువంటి విషయాలు చాలా ఉంటాయి. శ్రీకృష్ణుడు అలంకరించుకున్న తర్వాత తనను తాను చూసుకోవడం శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కదా. సో చక్కగా ముస్తాబై కూర్చుంటాడు. ఇంతలో సాచికి వస్తాడు. సాచికి గురించి కూడా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువ. ఎందుకంటే రాముడికి లక్ష్మణుడు ఎలా తోడుగా ఉన్నాడో, శ్రీకృష్ణుడికి కూడా ఎల్లప్పుడూ సాచికి తోడుగా ఉంటాడు. సాచికి రాగానే వెంటనే శ్రీకృష్ణుడు అంటాడు, మనము భీష్ముడి దగ్గరికి వెళ్లాల్సినటువంటి సమయం వచ్చింది, వెంటనే వెళ్ళి ధర్మరాజును సిద్ధం కమ్మని చెప్పు అంటాడు. ఇంతలో సరే అని చెప్పేసి మనకు సాచికి ధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. ధర్మరాజు దగ్గరికి వెళ్ళేసరికి, ఇంకా ధర్మరాజు ఇప్పుడు చక్రవర్తి కదా, ఇంకా అద్భుతంగా కీర్తనల మధ్యలో వేద ఆశీర్వాదాల మధ్యలో అంతను, అంటే ఆయనను మేల్కొల్పేటువంటి, ఎలా ఉంటుంది చక్రవర్తిని మేల్కొల్పే విధానం చెప్పాను కదా, చక్కగా అలా మేల్కొల్పుతారు. ఆయన కూడా కాలకృత్యాలు తీసుకొని చక్కగా సిద్ధంగా ఉంటాడు. సాచికి వెళ్ళేసరికి ఆయన కూడా తయారై చక్కగా ఉంటాడు. వెళ్ళగానే సాచికి చెప్తాడు, శ్రీకృష్ణుడు వెంటనే తీసుకుని రమ్మన్నాడని చెప్పగానే ఈ క్రమంలోనే ధర్మరాజు దగ్గరికి అర్జునుడు వస్తాడు. ఇక్కడ ధర్మరాజు వెళ్ళేటువంటి విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది, అది నేను చెప్తాను వినండి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం మనం తెలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అనేది కూడా అసలు